నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదాలమ్మ తల్లిగుడి వద్ద కేరళలోని శబరిమలకై పాదయాత్రగా అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు బయలుదేరి వెళ్లారు. సింహాద్రిపురం నుండి శబరిమలైకి బయలుదేరి కాలినడకన చేరుకున్నారు. గురుస్వామి కందనానాజీ మీడియాతో మాట్లాడారు. సుమారు 1200 కిలోమీటర్లు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేస్తూ కాలినడకతో స్వాములు పయనమయ్యారన్నారు. క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. అయ్యప్ప శరణం. అనేక మంది పాదయాత్ర ద్వారా కూడా శబరిమల యాత్ర చేయడం జరిగింది. మన ప్రత్తిపాడు మండలానికి సంబంధించి రావూరు వెంకటరమణ గురుస్వామి గారు, అలాగే ధర్మవరం పుత్తయ్య గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల చేరుకోవడం జరిగింది. అలాగే 2023 సంవత్సరం అంటే అంతకు ముందు సంవత్సరం మన ప్రకాష్ గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే 2024 గత సంవత్సరం ధర్మవరం నానాజీ స్వామి గారు కూడా పాదయాత్ర చేసి శబరిమల వెళ్ళడం చాలా సంతోషదాయకం. ప్రకాష్ గురుస్వామి గారు అలాగే నానాజీ గురుస్వామి గారి యొక్క సలహాల మేరకు ధర్మవరం, పెద్దపాలెం, సింహాద్రిపురం గ్రామానికి సంబంధించిన అయ్యప్ప భక్తులు ఈరోజు పాదయాత్రను ప్రారంభించి శబరిమలకు బయలుదేరారు. వీరికి ఆ అయ్యప్ప స్వామి వారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నడవగలిగే శక్తినిచ్చి, క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలని అయ్యప్ప స్వామి వారిని కోరుకుంటున్నాను. ఏలూరు నగరంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాణాసంచా విక్రయ కేంద్రం ప్రజల ఆకర్షణగా మారింది. అందుబాటులో ధరలతో నాణ్యమైన బాణాసంచా అందుబాటులో ఉండడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. DCMS బాణాసంచా విక్రయ కేంద్రాన్ని ఈరోజు A1 టీవీ తెలుగు ఛానల్ ప్రతినిధి సందర్శించి అక్కడ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు. ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. పదవి కాలం ముగిసిన చైర్మన్ పదవిపై మోజుతో అమాయక ప్రజలను మాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని ఆపద్ధర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండురంగారెడ్డి వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత పాడుతూ తన అధికారులను కాలరాస్తూ అమీన్పూర్ ప్రజలకు కాలకూటమిగా మారిందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్లో నిర్మించుకుంటున్న ఇంటిమెట్లను మున్సిపల్ అవుట్
సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ నేను మనం అమీన్పూర్లోనే చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్లో వీళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యము ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. వీటన్నిటికీ ఉపశమనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం ఆపం. లీగల్గా పాండురంగారెడ్డి చేస్తున్న ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీన్పూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది. 1016 సర్వే నంబర్. నీ భాగవతం ఇప్పుడే విన్నా. పాండురంగారెడ్డి గారు 1016 సర్వే నంబరు ఉన్నదే ఎకరా 12 గుంటలు చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్. నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది. నువ్వు ఆడ నీకున్న ఎకరా 12 గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు. నీకు పర్మిషన్స్ వస్తాయి. రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు FTL లో ఇల్లు కడతా ఉన్నావు, అమ్ముతా ఉన్నావు, అమ్మేస్తున్నావు. ఆ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? మొన్ననే చూసినాం హైడ్రాది. నేను ఆయన దగ్గర ఇల్లు కానీ మిగతా ఇట్లా అక్రమాలలో ఇల్లు కొనే వారికి కూడా నేను చెప్తా ఉన్నా, అడ్డగోలుగా ఏమీ చూడకుండా ఇట్లా పోయి మీరు ఇవి పైసలు పాడు చేసుకోవద్దు. మీ జీతాలు. ఏలూరులో వెన్నుముకలేని మోడీ సర్కార్ను నిలదీయాలని అమెరికా ట్రంప్ సుంకాలను వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం దేశ యువతకు పిలుపునిచ్చారు. స్థానిక పొరపేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన ట్రంప్ సుంకాలు దేశంలో ప్రభావం అనే అంశంపై జరిగిన స్టడీ సర్కిల్ కు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవిలు మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాదం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వాటి నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా ట్రంప్ సుంకాలను విధించడం, యుద్ధాలను ప్రోత్సహించి తమ ఆయుధాలను అమ్ముకునే పని చేస్తున్నారని తెలిపారు. న్యూస్ అంతా ఉన్న దేశాలు కూడా ఈ రోజున అమెరికాని ఎదిరిస్తూ ఉంటే, సుంకాల్ని వ్యతిరేకిస్తూ ఉంటే, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. ఒకవైపునేమో అమెరికా భారతదేశం నాకు మిత్రదేశం అని చెబుతూ ఉంటుంది, మోస్ట్ ఫేవరెట్ నేషన్ అని చెబుతూ ఉంటుంది. మరోవైపు ప్రధాని కూడా అమెరికా ట్రంప్ మనకి చాలా మిత్రుడు అని అంటూ ఉంటారు. కానీ సుంకాల విధింపులో మాత్రం ఏమాత్రం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. అలాగే భారతదేశాన్ని లొంగ తీసుకుంటాం అని అమెరికా అధికారులు ప్రకటిస్తున్నారు, అమెరికా రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు. మరోవైపునేమో భారతదేశంతో సానుకూలంగా చర్చలు జరుపుతాం అనే జోలకట్టే విధానాలు కూడా అవలంబిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతింటుంది. అలాగే పత్తి పండించేటువంటి రైతులు ఒకవైపునేమో మన ఎగుమతుల మీద సుంకాలు భారీగా విధిస్తున్నారు, కానీ మన దిగుమతి. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేట గ్రామంలో నేడు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విఎం థామస్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, పూతల్లపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మరియు ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవలంపేటలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకుని వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. వంగలపూడి అనిత హోంమంత్రి
ఎమ్మెల్యే గారు అన్ని ఇక్కడికి ఆహ్వానించిన, నేను వాళ్ళని ఆహ్వానించిన, ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమానికి, ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం, ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలిరా అంటే అక్క రేపే వెళ్దాం అక్క వచ్చేయని చెప్పిన సందర్భం ప్రత్యేకంగా అదంతా నిజమే, అక్క అనేది అబద్ధం. అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా సోదరుడికి ఎంఎస్ రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు, అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈరోజు థామస్ సోదరుడు థామస్ గారు, అదేవిధంగా థామస్ గారితో సపోర్టివ్ గా ఉన్న మరో మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి 11 గంటలకి మళ్ళా నాకు ఫోన్ చేసి అక్క ఇలా మళ్ళీ పెట్టేసామని విత్ ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం. ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి, అదే ఎంపీ ఎమ్మెల్యేల గారికి, అదేవిధంగా ఎంపీ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రతాప్ నగర్ గ్రామంలో మెగా డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించాడు దుప్పి మహేష్. తల్లిదండ్రులు కూలి పని మీద ఆధారపడి బ్రతికే కుటుంబం. వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుని రాత్రి పగలు రొయ్యల కంపెనీలో పనిచేస్తూ ప్రభుత్వ కొలువులో తన కుటుంబం తాను ఉండాలని పట్టుదలతో ముందుకు నడిచాడు. ఈ సందర్భంగా కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్ మహేష్ ను సన్మానించారు. మరి యువత అంతా ఈరోజు ఈ కార్యక్రమం మహేష్ని మరి విజయోత్సవ సభ కింద జరుపుతూ మహేష్ అభినందనలు తెలిపారు. వారికి చక్కని గైడ్ లైన్స్ తో ముందుకు సాగి అందరూ కూడా మీరు ఎంచుకున్న రంగాల్లో బాగా చదివి మంచి మంచి పొజిషన్లకు వెళ్ళాలని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పారు, పే బ్యాక్ టు సొసైటీ. అంటే మన జాతికి నీ ద్వారా నువ్వు ఏమిస్తున్నావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎన్నికైనా నేను నా కింది తరాలకి, కింద జనరేషన్లకి ఏమి ఇవ్వాలో ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఎప్పుడు కూడా ఆయన మాటలు నేను మర్చిపోను, ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను. నా జాతి మనుగడ కోసం నిరంతరం నా ఉద్యోగంలోనే కానీ, ఆర్థికంగా ఎటువంటి విద్యార్థులు ఎంత బాగా చదివే విద్యార్థులు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటే నా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను. నా జాతి ఉత్తీర్ణత కోసం అనుక్షణం నేను పోరాడతానని ప్రతి ఒక్కరికి, మన గ్రామ ప్రజలకి మాటిస్తూ నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. క్రీడలనేవి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 7వ రాష్ట్ర స్థాయి క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి మీద నుంచి ప్రభావం తగ్గించేందుకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. క్లాప్స్ కొట్టకూడదండి. ఫ్లాగ్ ఆర్డర్. కబడ్డీ ప్లేయర్స్ కూడా కబడ్డీ కోర్టులోకి వెళ్ళారు. ఫ్రెండ్లీ మ్యాచ్.
రావాలి. కబడ్డీ టీం 4 డివిజన్లకు రావాలండి. కబడ్డీ కోర్టుకి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు మీరు ఏమేమి స్పోర్ట్స్ అనుకున్నారు, అందులో కబడ్డీ తప్ప మిగతా అన్ని నేను ఆడగలుగుతాను. నా సెలెక్షన్ అయి ఉండేది. అంటే శివమొగ్గ జిల్లాలో నేను 10th స్టాండర్డ్లో ఉన్నాను. 8th, 9th, 10th 3 సంవత్సరాలు కూడా ఆడాను. నేను యాక్చువల్లీ లెగ్ స్పిన్నర్, టీంలో కూడా లెగ్ స్పిన్నర్గా సెలెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి వికెట్ కీపర్గా ముందుకు వచ్చేసాను. 10th స్టాండర్డ్ ఉన్నప్పుడు కర్ణాటక సౌత్ జోన్ అంటే మనకు చాలా ముఖ్యమైన జిల్లాలు ఉంటాయి. అందులో మైసూర్, శివమొగ్గ, తుమ్కూరు, ఇవన్నీ ఒక 6 జిల్లాలకి ఒక టీం ఏర్పాటు చేస్తారు. అండర్-16 సౌత్ జోన్ టీంకి కూడా నా సెలెక్షన్ అయి ఉండేది. అయితే ఈ రోజుకి కూడా నేను వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. నేను కూడా నీతో కలిసి ఆడదామని. అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర గారికి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అవార్డు లభించాయి. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ ఎరాడికేషన్ అదేవిధంగా ప్లాంటేషన్, డోర్ టు డోర్ కలెక్షన్, చెక్, ఇరిగేషన్, శానిటేషన్ జిల్లాలో ప్రథమ స్థానం అద్దంకి మున్సిపాలిటీ సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, అద్దంకి ప్రజలకి, వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎన్ని ప్యాన్లు పెట్టారా? ఏదైతే మనకి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏవైతే మనం ప్రతి 3వ శనివారం కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. ఈవెంట్స్లో భాగంగా ప్లాస్టిక్ ఎరాడికేషను, అదేవిధంగా ప్లాంటేషను, డోర్ టు డోర్ కలెక్షను, సెగ్రిగేషను, ఏదైతే శానిటేషన్ యాక్టివిటీలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మనం జిల్లాలో ప్రథమ స్థానం అనేది సాధించడం జరిగింది. అందులో భాగంగా మనకు మన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మన 6వ తారీఖు నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం స్వచ్ఛ అద్దంకి కింద అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే తమ సంకల్పమని వరంగల్, నల్గొండలోనూ టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లుగా వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నెలలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 54,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. The incubation takes place where we will give a platform to the think tank of our scientists. See that you use the technology and move forward and compete in a global world. And I would like to say that, we have very niche ideas of coming up with a new city, that is a future city. That will be absolutely a net zero city. It will also be a smart industrial city, where we will convert the life sciences, where we would like to convert the life sciences with AI, artificial intelligence. We would convert that city with health, that city with electronics and sustainable economy. In the past 18 months itself, I am proud to say, with the partnership of many people who are here, who are outside, for the past 18 months alone, Telangana
have attracted about 54,000 crores in the new investment only. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ రాధా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సామాన్యులు వాడే ప్రతి వస్తుపై పన్నుల భారం తగ్గించారని, దీనివలన ఆదాతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని తెలియజేశారు. వంగర ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మెడికల్ షాప్ వ్యాపారులకు అవగాహన కల్పించారు. జీఎస్టీ పన్నులు ప్లాప్లు మార్పులను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగర ఎంపీపీ ఉత్తరవల్లి సురేష్ ముఖర్జీతో పాటు ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. మన వంగర మండలానికి వచ్చేసినటువంటి జిఎస్టీ స్పెషల్ ఆఫీసర్ గారు, ఏసీటీఓ గారికి, వంగర మండలం గౌరవ అధ్యక్షులు మరియు ప్రజాప్రతినిధులు మరియు మండల పరిషత్ అధికారి వారు మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధికారి మరియు అందరి అధికారుల తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ వారిని స్వాగతం తెలియజేసుకుంటూ వారితో మాట్లాడుతున్నాం కోరుతున్నాం. సభకి నమస్కారం అండి. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ సభకి విచ్చేసిన ఉద్యోగులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా జిఎస్టీ మీద ఒక పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది. ఒక నెల రోజుల ప్రోగ్రాం, ఒక ఉత్సవంలాగా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మనం. అంటే దీనివల్ల ఏంటంటే ముఖ్యమైనది 99% అన్ని వస్తువుల మీద కూడా, అందరు సామాన్యులు వాడే ప్రతి వస్తువు మీద ఇంచుమించు ఏదో 1% మిస్ అయ్యాయి. 99% కూడా అన్నిటి మీద ట్యాక్స్ రిడక్షన్ అనేది జరిగింది. ఇదివరకు 18, 12 ఉన్నవన్నీ కూడా 5%. అలాగే నిత్యావసరంగా మనకి రోజువారీ వస్తువులతో పాటు ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించిన మందులు అన్నిటి మీద జిఎస్టీని పూర్తిగా నిల్ చేస్తారు. అంటే వాటి మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా చేశారు. ఇలాగా మొత్తం అంతా ఇలా ట్యాక్స్ డిడక్షన్ రావడం వల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉంది, ఎంతవరకు వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొత్తం అంతా మనం జరుపుకుంటున్నాము. దీన్ని ప్రతి ఒక్కరూ వీటి విషయాల మీద అవగాహన పెంచుకొని ప్రభుత్వం, అలాగే అంటే మనం ఇప్పుడు చాలా వాటి మీద ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నారనుకోండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. గ్రామస్థాయి నుండి గవర్నర్ దృష్టి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలియజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా అక్టోబర్ 28వ తారీఖున మరి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేసే కార్యక్రమం, అలాగే నవంబర్ 12ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు. అలాగే నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు ఏదైతే సంతకాలు చేసామో మరి నియోజకవర్గంలో అవన్నీ కూడా సంతకాలు పంపించింది కూడా చేసినవన్నీ కూడా మరి నియోజకవర్గ జిల్లా కేంద్రాలకు పంపిస్తాం. అక్కడ జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ 24వ తారీఖున మరి పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నర్ గారి నివేదిక, కోటి సంతకాల పత్రాలు కూడా వారి అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 మంది ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి మరి వైఎస్ జగన్మోహన్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దాన్ని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా మేము గ్రామాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసి రచ్చబండ ద్వారా మరి సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో, ఏదైతే 10 మరి మెడికల్ కాలేజీని జగనన్న ప్రభుత్వంలో మరి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పని చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 రోజుల్లో 10 నుంచి 22 వరకు ఇచ్చారు కనుక, నవంబర్ 22 వరకు ఇచ్చారు కనుక ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ దగ్గర కోరుతున్నాం. కర్నూలు జిల్లా నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక నాయకులు ఈరోజు ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు మరియు
మంత్రాలయం నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి మెయిన్ రోడ్లలో ప్రచారం చేయడం జరిగింది. ప్రజలకు ఆదోని జిల్లా వస్తే ఈ యొక్క 5 నియోజకవర్గాలలో ఎలాంటి లాభం ఉండబోతోంది, ప్రజల జీవితాలు ఎలా మారుతాయి, ఎలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కులంకుశంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధక ఐక్యవేదిక కన్వీనర్ నూరాంబాద్, ఆదోని జిల్లా సమితి నాయకులు నరేంద్ర యాదవ్, కుబేరస్వామి, సద్దాం హుసేన్ పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి మంచినీరు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే మన ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉంటే మన రైతుల్ని కర్నూలుకు మొబైల్ ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. అదే ఆదోని జిల్లా అయితే కలెక్టరేట్ దిగ్బంధం చేసేటువంటి శక్తి ప్రాంత ప్రజలకు వస్తుంది. కాబట్టి మనకు వేదవతి నిజం కావాలన్నా, అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి పూసీ ప్రాంతం ఉన్నటువంటి ఆర్డిఎస్, అదేవిధంగా ఎన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి మన గురు రాఘవేంద్ర కాలువ నుంచి వచ్చేటువంటి పరిస్థితి, గాజులు దున్నే ప్రాజెక్టు, సంజీవయ్య సాగర్, ఇటువంటివన్నీ కూడా మన ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి రాళ్ళలో చిన్న స్టీల్ ప్లాంట్ వేస్తారు, అది ఏం పని చేస్తుంది ఏం చేయడంలో. ఆదోలో ఉన్నటువంటి దాదాపు 5 మిల్లులు మూతపడినాయి. ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భంలో అన్నా రేపు 16వ తేదీకి మోదీ గారు వస్తున్నారు, మీకు మనవి చేస్తున్నా, మోదీ గారు వస్తున్నారు. దయచేసి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మీరు చెప్పాలా, అయ్యా మోదీ గారు నువ్వు ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పేసి ఆదోని జిల్లా ముందు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పమని ప్రధానమంత్రికి మీరు మనవి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మేము కూడా ఈ సభాములుగా మోదీ గారికి కోరుకుంటున్నాం, అయ్యా నీవేదో సూపర్ GST సూపర్ చేస్తున్న ప్రచారానికి ధన్యవాదాలు. పెంచిన రేట్లు తగ్గించి ఈరోజు ప్రజల ముందుకు వచ్చేందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా వలసలు పోయే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు, దాన్ని ఎంపిక చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి గ్రామానికి మంచినీరు రావాలంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కదంకం రోడ్డుకు 20 కోట్లు 2014లో నేనే తీసుకువచ్చా, మళ్లీ ఇప్పుడు నేనే పూర్తి చేయాల్సి వస్తుందన్నారు జగ్గారెడ్డి సమీక్ష సమావేశంలో తెలిపారు. కదంకం రోడ్డుపై R&B మున్సిపల్ అధికారులతో TGIAC చైర్పర్సన్ నిర్మల, జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నేను మన దామనతో మాట్లాడతాం, మినిస్టర్ గారితో మాట్లాడి, ఓకే, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ కూడా ఆయన నోటీస్ కూడా పెట్టి, నేను ఇంతకుముందు ఒకసారి సదాశివపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు టౌన్లో, రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి సాబు, రాజశేఖర రెడ్డి ఏదన్నా ఉండని గాంధీ బొమ్మ కాడికి ఇంత తీసుకొచ్చారు కదా అన్న, నడవానా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు వచ్చాడు. ఓకే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు నడవందాం చెప్పాడు, సాక్షిపేట వందామని చెప్పి స్విమ్మింగ్ రేవంత్ రెడ్డి గారితో నిరాకరణ చేపిస్తాను. ఏది ఓకే, ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మీ 10 ఏళ్ళు పనికి పని పెట్టింది మీరే, మళ్ళీ ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేనే. అది ఒక్కటి నాకు తాళిన ఒక్కటి లోటు ఉంటుంది. ఇంకా ఏం లోటు ఉంటుంది అంటే, నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే. ఓకే, నేను వస్తలేను. చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.